ఇక గత కొన్ని రోజుల నుంచి భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి అయిన సునీత విలియమ్స్ గురించి చాలా రకాలైన చర్చలు నడుస్తున్నాయి. గత నెల 5వ తేదీన ప్రముఖ వ్యోమగాములు అయిన సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లను నాసా స్పేస్కి పంపించింది. ఇక ఎన్నో ఆటంకాలతో మొదలైన వీళ్ల ప్రయాణం ప్రస్తుతం ఆందోళనకరంగా మారిందనే చెప్పాలి. వాళ్లు వెళ్లడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వెళ్లినాక అక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక వీళ్లు జూన్ 5వ తేదీ కంటే ముందే వెళ్లాలి. కానీ బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురవడం వల్ల ప్రయాణం అనేది వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు జూన్ 5వ తేదీన స్పేస్లోకి వెళ్లారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వాళ్లు భూమి మీదకి ఎప్పుడు వస్తారు అనే విషయం మీద నాసా సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. ఇక బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ కంపెనీ వీళ్ళిద్దరినీ స్పేస్కి అయితే తీసుకెళ్లారు. కేవలం 8 రోజుల మిషన్గా మాత్రమే సాగిన ఈ ప్రయాణం అంతా సవ్యంగా ఉంటే జూన్ 13న వాళ్లు భూమి మీదకి తిరిగి రావాల్సింది. కానీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది సాధ్యపడలేదు. ఇక ముఖ్యంగా వ్యోమ నౌకలో హీలియం లీకేజ్ ప్రాబ్లం ఉండడంతోనే దాన్ని సరిదిద్దే పనిలో ఇంజనీర్లు నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. జూన్ 26న వాళ్లు భూమి మీదకి తిరిగి వస్తారని నాసా చెప్పినప్పటికీ అది కూడా సాధ్యపడలేదు. ఇక ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం అయితే రికవరీ కాలేదు. కాబట్టి సునీత విలియమ్స్ భూమి మీదకి తిరిగి ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఇక స్పేస్ క్రాఫ్ట్లో హీలియం లీకేజ్ల గురించి నాసా బోయింగ్ మేనేజర్లకి లాంచింగ్కి ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఆ కారణం చేత మిషన్ ఆపాల్సిన అవసరం లేదంటూ దాన్ని ముందుకు కొనసాగించారట. ఇక మొదట వాయిదా పడింది కూడా హీలియం లీకేజీ కారణంగానే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు స్పేస్ ఆర్బిట్లోకి వెళ్లిన తర్వాత వ్యోమ నౌకలో మరో 4 లీకేజీలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో బోయింగ్ సంస్థ ప్రస్తుతం తీవ్రమైన విమర్శలైతే ఎదుర్కొంటుంది. ఇక ఏరోస్పేస్ దిగ్గజంగా పేరుగాంచిన ఈ సంస్థ అనుసరిస్తున్న సేఫ్టీ అండ్ క్వాలిటీ విషయంపైన చాలా విమర్శలైతే వస్తున్నాయి. 2018-2019 సంవత్సరం సమయంలో బోయింగ్ 737 మాక్స్ విమానాలు ఘోర ప్రమాదాలకు గురవ్వడంతో ఆయా దేశాలు ఆ మోడల్కి చెందిన విమానాల వినియోగాన్ని నిషేధించాయి. ఇక ఆ తర్వాత అందులో తలెత్తిన ప్రాబ్లమ్స్ ను సరిచేయడంతో 20 నెలల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశాయి. ఇక తర్వాత కూడా బోయింగ్ సంస్థ నుంచి వచ్చిన విమానాలు పలు రకాల ప్రమాదాలకు గురవడంతో ఇక బోయింగ్ సంస్థ పేరు ఎత్తితేనే ప్రజలు భయపడిపోయే స్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా రోదసీలో అదే ప్రాబ్లం తలెత్తడం గమనార్హం. ఇక ప్రస్తుతం నాసా అందిస్తున్న వివరాల ప్రకారం స్పేస్ క్రాఫ్ట్ 45 రోజుల పాటు స్పేస్ స్టేషన్ డక్లో సేఫ్గా ఉండొచ్చు. ఒకవేళ అప్పటికీ కూడా వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోతే రకరకాల బ్యాకప్ సిస్టమ్స్ సహాయంతో మరో 27 రోజుల పాటు అక్కడే ఉండొచ్చు. ఇక రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 8 రోజుల మిషన్గా సాగిన ఈ స్పేస్ ప్రయాణం అనేది ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో చెప్పలేకపోతున్నారు. ఇక స్టార్ లైనర్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీదనే నాసా ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్టార్ లైనర్లో ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకపోతే ఒక సొల్యూషన్ అయితే ఉంది. అదేంటంటే ఎలన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ సహాయం తీసుకోక తప్పదు. ఇక ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోనే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఆ స్పేస్ క్రాఫ్ట్లో మరో 2 వ్యోమగాములను కిందికి తీసుకురావచ్చు. ఇదంతా పక్కన పెడితే వ్యోమగాములైన సునీత విలియమ్స్, బుచ్విల్ మోర్లు ప్రస్తుతం అక్కడ సురక్షితంగానే ఉన్నారా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా అనే విషయం మీదనే చాలా మందికి చాలా డౌట్లున్నాయి. ఇక దీని మీద నాసా రీసెంట్గా క్లారిటీ కూడా ఇచ్చింది. అదేంటంటే 72 రోజుల వరకు వాళ్ళు అక్కడ సురక్షితంగా ఉండే అవకాశం ఉందని, అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో వాళ్ళకి తినడానికి కావాల్సిన అన్ని రకాల పదార్థాలు దొరుకుతాయని కూడా వెల్లడించింది. ఇక దీంతో వాళ్ళైతే సేఫ్గానే ఉన్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అక్కడున్న వ్యోమగాములకు అత్యవసర ఇబ్బంది ఏదైనా ఏర్పడితే అత్యవసర పరిస్థితుల్లో భూమి మీదకి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్కి చెందిన స్పేస్ క్రాఫ్ట్ కూడా ISS పరిధిలోనే ఉంది. ఇక 8 రోజుల ప్రయాణంగా కొనసాగిన వీళ్ళ ప్రయత్నం దాదాపు నెల రోజులవుతున్నా కూడా తిరిగి రాకపోవడం అనేది కొంతవరకు విచారించదగిన విషయం అని చెప్పాలి. ఇక ఎప్పటికైనా వాళ్ళు సురక్షితంగా భూమి మీదకి చేరుకోవాలని కోరుకుందాం.